నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు భార్య ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి భర్త సూసైడ్ నోట్ 19 పేజెస్ రాసి మరీ చనిపోయారు ట్యాంక్ బండ్లో దూకి. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అనమాట. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? దాని ఓపిక ముగ్గురు కావాల్సి వచ్చింది, ముగ్గురు పెట్టుకుంది. ముగ్గురు కాకుండా ఇంకా నలుగురిని కూడా తోలుకుపోవాలి. సిగ్గుశరం లేదు, లేకపోతే టోకన్లనే పెట్టుకోవాలి. నెలకు 2 లక్షలు సంపాదిస్తాడు, సరిపోలేదు. ఆ ముగ్గురు కావాల్సి వచ్చిన దానికి సిగ్గుండాలి కొంచెమైనా ముండలకి. ఇక మరి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆడదాన్ని చంపినాను బాధనాం ఎందుకని వాడే చచ్చిపోయాను. ఏం చేస్తారు? మరి అంత నీచంగా తయారైపోతాడు. దానికి ఎందుకు సిగ్గుచేరం లేదు? ఒక ఆడదానికి ముగ్గురు మొగలు కావాల్సి వచ్చినారు. ముగ్గురు ఈడోడు నలుగురు అయినా సరిపోలేదు అంటే మరి కుక్కల కాడికన్నా తోలియాలి, లేకపోతే గుర్రాల కాడికన్నా తోలియాలి. అట్లోడు దాన్ని సిగ్గుండాలి ముండలకు కొంచెమైనా. సిగ్గులేని ముండలు అవి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన ఎందుకు చనిపోయారు, ఇలాంటి తప్పు చేసిన ఆవిడని చంపాలి, ఆమె చనిపోవాలి అని చెప్పి, దానికి మీరేమంటారు? ఏ నరం లేని దానికంటే 40 రకాల మాట్లాడవచ్చు. అప్పుడేమంటాడు, వదిలేయచ్చు కదా, ఎందుకు చంపిండీడు అని అట్లా మాట్లాడతారు. ఇది చేసింది వనకన్నా తెలుసా? దాన్ని నేను చంపే నా ఇజ్జత్ పోయిందని నేను చేస్తాను, చచ్చిపోయాడు. నిమ్మల పని చేసుకుని మరి ఓవన్ లొల్లి లేకుండా. ఇప్పుడు నిమ్మల పని చేసుకుండు, దానికి సిగ్గు ఉండాలి, దానికి బుద్ధి ఉండాలి. 2 లక్షలు సంపాదించే మొగోడేనా దొరుకుతున్నాయి. ఇట్లాంటి ముండాలి 4 రోజులు మేస్త్రి పనికి తీసుకోవాలి, చక్కగా అవుతారు. ఎందుకు ఈ సంపుడా అబ్బాబా ఇష్టం లేకపోతే డైవర్స్ తీసుకోరు. పాపం మీరు చావద్దు, వాళ్ళు చావద్దు. ఎందుకు? ఎప్పుడైతే ఫోన్ డెవలప్ వచ్చిందో అట్లా చస్తూనే ఉంటారు. చెప్తున్నా కదా, ఎట్టు చూసినా మొగోళ్ళు చస్తూనే ఉంటారు. అది అంతే మొగోళ్ళు చావడం ఖచ్చితంగా చెప్తున్నా కదా. అది ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏంటంటే ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏంటంటే అతని ఫ్రెండ్ ఇతను షేర్ చేసింది. ఫేస్బుక్లు ఆ బుక్కులు. ఇప్పుడు ఫేస్బుక్లు అలా పరిచయం అయ్యి ఏం చేసుకుంటారు? ఇప్పుడు వీడియో తీసి డైరెక్ట్ మొగనికి పంపించిండు వాడు. మరి చేసుకున్నోడు ఎక్కువనా, ఉంచుకున్నోడు ఎక్కువనా? ఈత చెట్టు ఇల్లు కాదు, ఉంచుకున్నాడు మొగడు కాదు ఎప్పటికీ. అంటే ఇప్పుడు ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి కూడా వైరల్ అయినప్పుడు అసలు ఆయన ఎలా ఫీల్ అవుతారు అంటారు? ఇప్పుడు ఎలా ఫీల్ అవ్వడే ఉంది? నా పిల్ల ఇంకోటి అంటే పోయింది అని వాడు ఆత్మహత్య చేసుకుంది. ఇంకా ఫీల్ అవ్వడానికి ఏముందాడా? ఏం ఫీల్ అవుతాడు? ఆడు ఫీల్ అయ్యే కదా ఆత్మహత్య చేసుకుంది. ఇంకేముంది ఆడ ఫీల్ కానీకే? దాన్ని చంపితే లేనిపోయిన పర్సన్ నాకెందుకని ఆయన వాడే చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు పెళ్లి ఇష్టం లేనప్పుడు ఎవరైతే లవర్ ఉన్నారో ఆయనే పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఆయన్ని చంపి ఇప్పుడు ఇద్దరు పెళ్లి ఇష్టం ఉంది, పెళ్లితో పాటు వానికి వచ్చే జీతం ఇష్టం ఉంది, అంతవరకే. ఇంకో దానికి ఇంకోటి కావాలి, ఆనకాడ బాలకుంటే ఇంకోటి కావాలి, అంతే. బట్టలు మార్చుకున్నంత తేలిక మార్చుకోవడం, దాంట్లో కష్టమే ఉంది. అదే పని చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటుండగా, ఇప్పుడు భర్త ఉంటుండగా ఇంకా ఇద్దరు వేరేగా అవసరమా? లవర్స్ అవసరమే, మరి దానికి అవసరమే. మరి నీ నెల జీతం దానికి పంపి, దాని అవసరాలకి పంపి. మరి నీ నెల జీతం దానికి ఇస్తే ఖచ్చితంగా అది ఉంటుంది. సిగ్గుండాలి లంచదానికి కొంచెమైనా సిగ్గుండాలి. నెలకు 2 లక్షలు సంపాదిస్తుంది బోషుడు ముండ. నీకు ఇంకా ఎందుకే ముగ్గురు మొగోళ్ళు? ఏం అవసరానికి నీ ముగ్గురు? మూతిలోడు ఇంకే పెట్టించుకో. అందుకే గుర్రాల కడక గాడిదల కడక తోలే ఎట్లాంటి ముండాలని, అప్పుడైతే సెట్ అవుతుంది. అంటే సమాజంలో ఎందుకు ఆడవాళ్ళు ఇంత కిరాతకంగా, ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు? అసలు ఇంత ఏం లేదు. మొగోళ్ళు కరెక్ట్గా పనికి తోలితే పొద్దుగులు పనికి తోలుకొచ్చి మళ్ళీ సాయంత్రం ఇంత అన్నం వేసినాం అనుకో, ఏది జరగదు. ఇప్పుడు ఊర్లలో జరుగుతున్నాయి ఎంతగానో. ఫ్రీడమ్ ఎందుకు? ఫ్రీడమ్ అంటే గీదానికి ఫ్రీడమ్. మొగోళ్ళు కూడా సమానం. రమ్ము నా పిల్లం బయటకో దాడుకోదా అంటే దాని పిచ్చలేసి అది చంపి డ్రమ్లలో పెడుతుర్రు. ఇక ఫోన్లు, ఐఫోన్లు మళ్ళీ ఎందుకు? ఫోన్లు అంటే ఇన్స్టాలు చూడాలి, యూట్యూబ్లు చూడాలి, ఫేస్బుక్లు చూడాలి, ఇట్లాంటివి జరగాలి అంతే. దానికే వాళ్ళకు ఎంతసేపు ఉన్నా సమానం హక్కులు అంటారు కదా. సమానం హక్కులు ఎందుకంటే సాంపనికి, అంతే. సమానం హక్కులు అడుగుతారు ఎందుకంటే సాంపనికి, అదే సమానం హక్కులు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వలన, ఇప్పుడు ఇన్స్టా వలన, వీటి వలన ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి అంటే మీరేం చెప్తారు? చెప్పడే ఉంది, దానివల్లనే జరుగుతుంది. ఇంకా చెప్పేదేముంది? చెప్పేది లేదు, ఏం లేదు. జరిగేదే దానివల్ల. ఇంతకుముందుకు 2008, 2009 ఇవన్నీ జరగలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఇంకా టెక్నిక్ ఆలోచిస్తారు. ఎట్లా చంపాలని గూగుల్లో కొడుతురు, ఎట్లా చంపాలి, ఎట్లా పెట్టుకోవాలని గూగుల్లో కొట్టుకొని చూసుకుంటారు. అంత టెక్నాలజీ పెరిగింది. మన భారతదేశం డెవలప్ అవుతుంది ఎలా అంటే ఓన్లీ చంపడం వల్లనే, దేంట్లో లేదు అభివృద్ధి. ఓన్లీ చంపడం వల్లనే. మన రాజకీయ నాయకుల దీంట్లో ఒక చట్టం దేరు. ఈ చంపుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. లాస్ట్ వరకు 1-2 మిగులుతారు, వాళ్ళే సీఎంలు అవుతారు. ఇక అంతే. మరి 1-2 మిగులుతారు. ఈ ఎత్తున చంపుకుంటూ పోతుంటే ఇక మరి ఓడి మిగులుతాడు, 1-2 మిగులుతాడు. భూమి మొత్తం వాంది, ఇక మొత్తం రియల్ ఎస్టేట్ ఇక వాంది.
దేనిక విడిపోయి సావరాదురి మరీ దారుణం అయితే పిఎస్ల చుట్టూ తిరుగు వాళ్ళే కనిపిస్తారు, కోట్ల చుట్టూ తిరుగు వాళ్ళే కనిపిస్తారు, ఊర్లలోకి పోతే వాళ్ళే పంచాయతీలు. మరి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? కామం కోసం చేసుకుంటారా, లేకపోతే ఇవన్నీ ఎన్ని ఫ్రీ షూట్లని ఆ షూట్లని పెళ్ళిళ్ళు అందరూ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటారా అర్థమవుతలేదు. అంటే ఒక మాట, ఇప్పుడు పెళ్లి చేసుకుని భర్త సరిపోరా? మరి అలాంటప్పుడు ఈ లవర్స్ వీళ్ళంతా ఎందుకు అంటారు? భర్త సరిపోవాలంటే సరిపోకనే కదా పోయింది, సరిపోకనే కదా పోయింది. సరిపోని దవడాలని వాళ్ళకి గుర్తు ఎందుకో ఆడ కొట్టకనే. ఇప్పుడు ఆడు గాడిద లేక పొద్దున పోయి సాయంత్రం వరకు కష్టం చేసుకోవచ్చు, నా పిల్లలు బాగుండాలని. దీనికి మంచిగా ఫ్యాన్ వేసుకొని నైట్ వేసుకొని ఏసీ వేసుకొని సాపుకొని పండి. దీనికి ఏమైనా కష్టం విలువ తెలుసా? తెలియపాయ. మరి గట్టినే చేస్తారు. కష్టం విలువ తెలిసిన ఆడది కుటుంబానికి కట్టుకుంటుంది, కష్టం విలువ తెలియని గాడిద ముండ గిట్లాంటి పనులు చేస్తుంది. ముగ్గురు ఆడ ఒకటే సర్దిని బతుకులో మనం పోతే 100 మందిని కొట్టింది, ఇది ముగ్గురు అంట. అరే మీరు ఆడోళ్ళ గాడిదలే అమ్మ, మీ ఓపికలు తలగవాడ. మీరు ఇంట్లో ఉన్న మొగనికి ఏమో పాత నైటి చిక్కిపోయిన నైటి కొప్పు వేసుకొని చేస్తారు, బయట మొగనికి ఏమో ఏడేడ చూపించాలని చూపిస్తారు. లాస్ట్ వరకు ఇట్లా రోడ్ల మీదకి వస్తారు. ఎందుకు మీకు ఆ కర్మ అవసరమా? కాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు బాధపడుతున్నారు ప్రపంచాన్ని చూడలేక. మీకు గదర ఊట, మీకు రోగాలు ఊట, మీకు మంచి వాళ్ళు కరోనాలో చచ్చారు, ఇట్లోటోళ్ళు చేస్తలేరు కదా, ఇట్లోటోళ్ళు చావాలి. సో ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే అశురెడ్డి విషయం చాలా వైరల్ అవుతుంది. అశురెడ్డి 9 కోట్లు తీసుకొని ఒక అబ్బాయిని అయితే మోసం చేసింది. సో మోసం చేసింది అనకుమా, ఎట్లా మోసం చేసింది? ఇప్పుడు ఎట్లా మోసం అయితే ఆడు చిన్న పిల్లగాడ మంగ్లీ చేసింది మోసం, మంగ్లీ చేసింది స్కామ్. అమ్మాయి మోసం చేయలే, నచ్చలేదు, నిజంగా జెన్యున్గా విడిపోతుంది. మోసం ఎట్లయితుంది అది? ఇప్పుడు దానికి కావాల్సింది అది తీసుకుంది, వానికి కావాల్సింది వాడు తీసుకుని. మోసం ఏ నుంచి అయ్యింది? పైసలు ఇస్తా అంటుంది, ఇయ్యనంటే మోసం అవుతుంది. అవును, మరి దాని కాడ ఉన్నప్పుడు ఇస్తుంది. బ్యాంకులో కనవేమంటున్నాం, మరి పోయి దాన్ని అంత డబ్బులు ఎందుకు తీసుకోవాలి? మరి పెళ్లి చేసుకుంటాను ఎందుకు ఇచ్చిండు? మరి దానికి ఈడెందుకు ఇచ్చిండు? దేనికి ఇచ్చిండు? ఏం చూసి ఇచ్చిండు? ఇండస్ట్రీలో పని చేస్తుంది, నన్ను కూర్చోబెట్టి సాస్తుంది అని ముందు పెట్టి కూర్చుండు. వీడి దానికి ఇచ్చిండు, చిన్న మొలిగాడ జాబ్ చేసిండు, ఇంత ముందుగా పెళ్ళి అయింది. వీడి దానికి పెట్టిండు అమ్మాయికి. అంటే ఒక సెలబ్రిటీ కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు, ఇంకా అశు కూడా బాగుంటుందని మేబీ పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ కోట్లు ఇవ్వచ్చు కదా. మరి నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు అమ్మాయి బాగుంది, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి అమ్మాయిని ముట్టకుట్టనే ఉండొచ్చు నాయుడు. ఇప్పుడు దీని పైసలు ఇప్పుడు ఈ అమ్మాయి వాని పైసలు మనకి ఇస్తుంది, మరి ఆడిపోయింది దానికేంది? పోగొట్టునే ఉంటుందా? అవసరమా? ఇప్పుడు అమ్మాయి ఇస్తా అన్నది జెన్యున్గా చెప్పింది, అయిపోయింది. నీదేదో నువ్వు చదువుకో, నేను రికార్డింగ్లు పెడతా, మా అయ్య అంటే పైసలు ఇచ్చేది నువ్వు, వేసుకునేది నువ్వు, పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేది మీ అయ్యనా? ఇప్పుడు నచ్చలేదు, కోర్టు ప్రకారంగా తీసుకుంటుంది. ఆమె చంపిందా, అచ్చలు చేపించిందా, మా వ్యభిచారం కొంపేమన్నా నడుపుతుందా? ఏం చేసింది? ఎందుకు అమ్మాయి గురించి ప్రతి మీడియా చాలా తెగేసుకుంటున్నారు? ఏం తప్పు చేసిందని? నచ్చలేదు, విడిపోతున్నా, వాని పైసలు నాకు వద్దు అంటుంది. మరి ఇప్పుడు దీనికాడ పోయినా మొత్తం చేస్తాడా? అమ్మాయిని చేస్తాడా? చేయలేడు కదా. మరి అప్పుడు ఎవడు మూసుకోవాలి? వాడు మూసుకోవాలి, సిగ్గుశరం లేకుండా. అంటే ఫైనల్గా అశురెడ్డి చేసింది కరెక్టే అంటారు. అమ్మాయి ఏం తప్పు చేయలే, మోసం చేయలే, చీట్ చేయలేదు, నచ్చలేదు, నేను చేసుకొని అంటుంది. మరి నచ్చడం చేసుకొని మళ్ళీ ఏ డ్రమ్ములో పెట్టమంటే ఏ కుక్కర్లో పెట్టమంటున్నావు అన్నీ. నచ్చలేదు, ఓపెన్గా చెప్పేసింది, మంచి పద్ధతి అది. మరి డబ్బులన్నీ ఇప్పుడు ఇస్తారంటారా? ఇప్పుడు 9 కోట్లు ఆయన ఇచ్చాడు కదా, ఇప్పుడు ఈమె ఇస్తుందా? మరి ఆమె వాడు ఇచ్చేటప్పుడు నాకు చెప్పించినాడు. ఇప్పుడు వాడు చెప్పేటప్పుడు నాకు చెప్పి ఇస్తే, అక్క నేను అశిరెడ్డికి ఇస్తున్నా 9 కోట్లు ఇస్తున్నా, నాకు మళ్ళీ ఇస్తుంది అయ్యేదని నాకు చెప్పించినాడు. వాళ్ళిద్దరు తీట ఇస్తారు, లేకపోతే లేదు. ఇస్తే ఇయ్యని, లేకపోతే లేదు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు ఇస్తా అని మాట ఇచ్చింది, ఇస్తుందేమో. మొత్తం నాకు ఒకటేసారి కావాలంటే తినగానే బయటికి రావటం వస్తుందా? లైఫ్లో సెటిల్ అయ్యాక ఇస్తా అంటుంది. అవును, మరి సెటిల్ కావద్దా? మరి ఆస్తులు అమ్ముకుంటున్నా, కిడ్నీలు అమ్ముకుంటున్నా, లేకపోతే హైదరాబాద్ బ్యాంకులో దొంగతనం చేయబట్టినా? అలాంటి రోజు వస్తుందని ముందే ఆలోచించి ఆ డబ్బులు తీసుకోకుండా ఉండొచ్చు కదా. మరి ఇలాంటి రోజు వస్తుందని మరి ఈ సంవత్సరం ఎందుకు పెట్టిండు దానికి పైసలు? ఇలాంటి రోజు వస్తుందని తెలియదా? 95లో ఉండా, 96లో ఉండా, ఇప్పుడే చచ్చిండు కదా మరి వీడు. మరి ఇంట్లో రమ్మలాంటి పిల్ల ఉన్న కోతి లాంటి ముండ కావాలన్నట్టు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని మరి ఇంకెందుకు కావాల్సి వచ్చిందంటే ఏమో దేనికి కావాల్సి వచ్చింది? మరి పిల్లలు ఉన్నారు, అవసరమైనకి అవసరం లేదుగా. ఉన్న పిల్లలతో సంసారం చేసుకోవచ్చుగా ఈ సంసారి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా మంగ్లీ
150 కోట్ల స్కామ్ అని చెప్పి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఇప్పుడు 9 మంది కూడా చనిపోయారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? చెప్పుడే ఉంది, తీసుకుంది వాస్తవమే, ఇచ్చింది వాస్తవమే, సచ్చింది వాస్తవమే. ఆ ఫేస్ అయితే నోట్ల కట్ట లెక్క పెట్టే ఫేస్ అయితే కాదు. మరి ఎవరికి మరి లెక్క పెట్టిరో మనకు కూడా తెలియదు. ఎందుకంటే నేను అలా పోలేదు, పోతే నేను చెప్పుదునేమో కానీ నేను పోలేదు. లెక్క పెట్టింది వాస్తవమే, తీసుకుంది వాస్తవమే, చేసింది వాస్తవమే కాబట్టి చెప్తున్నారు. తీసుకుంది అదైతే ఖచ్చితంగా. అంటే ముందంతా ఇప్పుడు చాలా వీడియోస్లో ఏమన్నదంటే ఇప్పుడు ఈయన మా తమ్ముడు కాదు, ఆ నోట్లు లెక్క పెట్టింది మా తమ్ముడు కాదు అని చెప్పేసి అంది. ఇప్పుడు ఆ తమ్ముడికి అన్నీ తెలుసు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడిని దాంట్లో అన్ని కోట్లు ఏ నుంచి వచ్చింది, ఏం జాబ్ చేస్తుండు, ఏ రియల్ ఎస్టేట్ చేస్తుండు, మరి చూపిరు మీరు, మేము కూడా చేసుకుంటాము. మాకు ఈ పరిశాన ఎందుకు? ఇప్పుడు మాకు కూడా చెప్తే మేము చేస్తాం కదా. నువ్వు ఒక పాట పాడితే 1,00,000 2 లక్షలు ఇస్తారు. కోట్లు ఇచ్చి అంత ఎవడున్నాడో మరి నాకు కూడా తెలియదు. కోట్లు అయితే ఇయ్యడు కదా, ఏ నిర్మాత అయినా కోట్లు ఇస్తాడా? ఇయ్యడు. మరి ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి చేస్తుంది సుమక్క కానీ ప్రతి ఒక్కరు కానీ, మరి ఆమెకే లేవు అన్ని విల్లాలు, ఈమెకే నుంచి వచ్చినాయి. 10 ఏళ్ళ నుంచి ఏ నుంచి వచ్చినాయి? ఏం కష్టం చేసినావు మాకు చెప్పు, మేము ఖచ్చితంగా మేము అదే పని చేస్తాము. ఎందుకు మంది పొట్టలు కొట్టి బతికేదానికంటే రోడ్ల మీద అడుక్కొని తినరు. చేతగాక కష్టం చేతగాక మనుషులని ఇబ్బందులు పెట్టి అట్లా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ముందర పడతారు అనుకుంటారు, ఏం పడరు. ఇంతమంది ఉసురు పోసుకుని ఏం బాగుపడుతుందమ్మా? అంటే ఒక్కరా ఇద్దరా 9 మంది ప్రాణాలు తీస్తేవి. ఆ పైసలతో ఏం బాగుపడతావు? నువ్వు చేస్తే తీసుకొని 6 గజాలలో పెడతారు తప్ప నువ్వు సంపాదించిన విల్లాలో ఎవ్వడు పెట్టారు. నువ్వు రాసి పెట్టుకో. ఎవడైనా గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ ఎవడైనా సరే మంది పొట్టలు కొట్టి నీకు పిల్లల కడుపు నింపాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ పిల్లలు నిన్ను నడి రోడ్డు మీద వదిలేస్తారు. ఎవడైనా సరే మంది పిల్లల పొట్టలు కొట్టి గవర్నమెంట్ హాస్టల్ కానీ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఏవైనా సరే ఎంత దారుణంగా చేస్తున్నారంటే డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు కోసము మంది చిన్న పిల్లల పొట్టలు కొట్టి వాళ్ళని పిల్లల పొట్టలు నింపుతున్నావు. అదే పిల్లలు మోకం చూడకుండా తీసుకొని ఓల్డేజ్ హోమ్లో వేస్తారు, లేకపోతే నడి రోడ్ మీద వదిలేస్తారు. అవసరం అదొక బతుక? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలని పాకులాడుతూ ఉంటారు. మరి అదే వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఏమాను ఎవడేయడు. ఎంతసేపు ఉన్న ఈ చీటింగ్ చేస్తారు కదా, ఖచ్చితంగా చేస్తారు మీరు ఏదో ఒక రోజు. మామూలుగా కాదు, ఏ పిల్లల కోసం అయితే మీరు కష్టపడతారో అదే పిల్లలు తీసుకొచ్చి నడి రోడ్డు మీద వస్తారు. ఇవాళ మీ పిల్లల పాపం చుట్టుకోదు, మీకే చుట్టుకుంటుంది. అది దాన్ని బతుకు అంటారా? మీ బతుకుల మనవయ్య. మీకంటే అడక తింటోళ్ళు నయ్యో, నిజాయితీగా అడుక్కొని తింటారు. మీకంటే అడక్క తింటోళ్ళు 100% నయ్యో. అదో బతుక? మరీ దారుణం. గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ హాస్టళ్ళకు కానీ హాస్పిటల్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఏడికి పోయినా లంచం లేని పని కావట్లేదు. చిన్నపిల్లలకు అంగన్వాడీలో అవి కూడా చీటింగా. అంగన్వాడీ గుడ్లల్లో కానీ పాలల్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో చీటింగ్. అదో బతుక మీది? అది బతుకు కాదు. బతకలేరు, చస్తారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. మనుషులు క్షమించవచ్చేమో కానీ దేవుడు చాలా గొప్పోడు, ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాడు. కోలుకోలేరు. గురుకుల హాస్టల్లో పోయి చూడరు ఎంత దారుణము. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ హాస్టల్లో కానీ హాస్పిటల్లో అయితే దారుణం. హాస్పిటళ్ళకి అయితే దండం పెట్టాలి ఆ మేడలకి సిస్టర్లకి. అక్కడ సెక్యూరిటీతో సహా, సెక్యూరిటీ కాదు హౌస్ కీపింగ్తో ప్రతి ఒక్కరు ఎంత అంటే ఒక కలెక్టర్ కూడా ఉండదు. అంత బలుపు, అంత అహంకారం, అంత దారుణంగా ఉన్నారు. ఏం చూసుకొని ఒక ఆడోళ్ళని మర్చిపోతున్నారు. ఎమర్జెన్సీ కేసు ఒక హాస్పిటల్కి పోయిందంటే నా కొడుకు స్పందించరు. ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి, ప్రైవేట్లో వచ్చి వేసుకోవాలి డాక్టర్లు. అంతా జూనియర్లే, సీనియర్లు ఎవ్వరు లేరు. ఏ గవర్నమెంట్ వచ్చినా తెలంగాణ బాగుపరిచే నాదుడు ఎవరు లేడు. తెలంగాణ ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. నాశనానికే దగ్గరుంది తెలంగాణ. ఎవడు బాగుపరిచేవాడు ఎవరు లేడు. ఎవడు సీఎం అయితే వాడు దోసుకొని తినేంత వరకు తెలంగాణ. ప్రజల సొమ్ము మరీ ఒకప్పుడు రాజులు తినేదంట, ఇప్పుడు ఈ రాక్షసులు వచ్చారు తెలంగాణకి. అంత దారుణంగా పీడ్చుక తింటారు. నేను అభివృద్ధి చేస్తాను నా కోట్లే అని. నా కొడుకు అభివృద్ధి చేయడు. వాని కొంపలు, వాని పెళ్ళాలు, వాళ్ళ లంజల్ని అభివృద్ధి చేసుకుంటారు తప్ప ఎవడు తెలంగాణని అభివృద్ధి చేయడు. ఎంతసేపు ఉన్న ఓట్లప్పుడైతే ఒంగంగి దండాలు పెడతారు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్ చేయడానికి చేత కాదు. ఎందుకు మీకు ఆ రాజకీయాలు? దేనికి మీకు ఆ రాజకీయాలు? ఏం అవసరానికి? చేతగా ఉంది రాజీనామా చేసి ఇంట్లో వండుకోండి. మీరు నిజాయితీగా పని చేస్తే అసలు 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 10 రూపాయలు అవసరం లేదు. ఒంగంగి మొత్తం వాళ్ళ పిల్లలతో సహా దండాలు పెట్టుకుంటూ వస్తారు. ఇవాళ రోడ్లు ఏమైపోయినాయి, అన్న హామీలు ఏమైపోయినాయి, నీళ్ళు ఏమైపోయినాయి, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోతారు.
ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఏమైంది? మల్లెపూలలు ఎక్కువ ఉన్నాయి. ఏమైంది రేవంత్ రెడ్డి అన్న పాలనకి? ఏమైంది? మంచిగా ఉంది. చల్లగా అమ్మలు తాగినట్టే ఉంది. ఏమైంది రేవంత్ రెడ్డి అన్న పరిపాలనకి? ఏమి ఇబ్బంది అవుతుంది? మంచిగా ఉంది. ఫ్రీ బస్ పెట్టిండు, ఫ్రీ గ్యాస్ పెట్టిండు, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇంకా మంచిగా చేస్తాడు. ఇంకేమి ఇబ్బంది ఉంది? మా అయ్య ఇంకా 10 ఏళ్ళ దాకా అయినా వస్తాడు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ అంటే కొట్టుకొని చేస్తున్నారు కదా ఆడవాళ్ళు, దాని గురించి ఏం చెప్తారు? ఓడగొట్టుకోమంటున్నా, ఆయన కొట్టుకోమంటున్నా? మీరు పలిచి కొట్టుకుంటురు, ఓడగొట్టుకోమంటుండు. ఫ్రీ బస్ పెట్టినా కొట్టుకోరి. మీ జుట్లో ఊడిపోతే మీ చీరలు ఊడిపోతాయి. మరి మీ తప్ప అది ఎవరు కొట్టుకోమంటారు? అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టేసి మగవాళ్ళకి రేట్లు పెంచుతారు కదా, ఇప్పుడు దాని గురించి ఏం చెప్తారు? టికెట్ రేట్ ఖచ్చితంగా వేస్తాడు. మగవాళ్ళు ఎంతైనా పెద్దోళ్ళు ఆయే. మరి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పెంచాల్సిందే. పని చేసేటోళ్ళు కాబట్టి వాళ్ళకి పెంచుతాం. ఇప్పుడు భార్య భర్తలేని సమానం, సగ భాగము. మరి ఈ భాగం పైసలు కూడా ఆయన కాడ వసూలు చేయాలి. అదే చేస్తుండే ఇప్పుడు. అంతే కదా, ఇప్పుడు భార్య భర్తలు సగ భాగము. మరి నీ భార్య పైసలు మరి ఆయన మోస్తాడా? మొగడే కట్టాలి, అందుకే చేస్తాడు. నీకు ఇష్టం ఉంటేనే పో, లేకపోతే ఊకు. నేను మొమ్మంటున్నా ఆయన నీకు ఫోన్ చేసి చెప్తున్నాడు, పో అమ్మ నువ్వు నేను ఫ్రీ బస్ పెట్టినా అని. నీ ఇష్టం అది, దానికి ఏం చేయలేడు కదా. మీరు కొట్టుక సావురి, గుంజుక సావురి, ఏమనే సావురి. నేను మంచి అమ్మలు తాగుతా, ఆరాంసే వండుకుంటా, అంతే. మిమ్మల్ని కొట్టుకోమని నేనేమని చెప్తున్నా? ఊర్లో వాడివాయే, వండుక తిని వీడివాయే.